హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మనము నూనె వంకాయ ఆర్ గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఏం లేదంటే ప్యాన్ పెట్టుకొని కొన్ని పల్లీలు, అలాగే ఎండుమిర్చి, అలాగే చెక్క, మొగ్గ, ధనియాలు, కొన్ని తెల్ల నువ్వులు అన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోం. ఆ తర్వాత ఒక పావు కేజీ వంకాయలు తీసుకొని ఇలా 4 పక్షాలుగా కట్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడరు ఈ వంకాయలో స్టఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే నూనె వంకాయ అంటున్నాం కాబట్టి. ముందుగా స్టఫ్ చేసి పెట్టుకొని ఈ వంకాయలన్నీ వేసి కొంచెం మగ్గనిద్దాము. అవి కొంచెం మగ్గాక కొంచెం చింతపండు పులుసు పోస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక మిగతా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసి బాగా ఉడకనిద్దాము. లాస్ట్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చపాతీలోకైనా అన్నంలోకైనా ఇలా కర్రీ చేసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మీరు ఏమేమి మసాలా వాడతారు ఇలా నూనె వంకాయ కానీ గుత్తి వంకాయ కానీ అనేది కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియో నచ్చినైతే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్